వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్. నేను కోవిడ్లో ఉంటాను బ్రదర్. మా బాబుకి ఈ మధ్య హెల్త్ బాగాలేకుండా వచ్చింది బ్రదర్. హెల్త్ బాగాలేకుండా వచ్చి ప్లాట్లైట్స్ 11,000కి వచ్చేసాయి బ్రదర్. రక్త కణాలు ఏమాత్రం లేవు, 11,000కి వచ్చేసాయి. ముక్కులో నుంచి బ్లడ్ కారడం 3 days దాకా బ్లడ్ కారుతూనే ఉన్నింది. ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా మామూలు ఫీవరే అని చెప్పి బ్లడ్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ఇంజక్షన్ వేసి పంపించేసేవాళ్ళు. అయినా కూడా నేను ప్రార్థనలోనే ఉన్నాను బ్రదర్. నేను కోవిడ్లో ఉండి ప్రార్థన చేసేదాన్ని. లైవ్లో వచ్చినప్పుడు మీతో అప్పుడంతా నేను దేవుని స్తుతిస్తూనే ఉండేదాన్ని. మా హస్బెండ్ మా పిల్లలు ఇంటి దగ్గర చూసుకుంటున్నాడు. ఒకరోజు అయితే చాలా సీరియస్ అయిపోయింది బ్రదర్. బ్లడ్ ఆగకుండా నైట్ అంతా బ్లడ్ కారుతూనే ఉన్నింది ముక్కులో. అప్పుడు నేను మోకాళ్ళేసి దేవుని స్తుతించాను బ్రదర్. ప్రభువా, నా బిడ్డకి స్వస్థపరిచినందుకు నీకు వందనాలు తండ్రి అనేసి నేను ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టానో వెంటనే నాకు ఒక ప్రేరేపణ కలిగింది బ్రదర్. వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి ఆ అబ్బాయి దగ్గర ఫోన్ ఇవ్వని చెప్పి ఆ అబ్బాయి దగ్గర ఫోన్ ఇప్పించి దేవుని స్తుతించడం మొదలుపెట్టాను బ్రదర్. వెంటనే నా బిడ్డ ఇప్పుడే స్వస్థపడాలి, ఇప్పుడే స్వస్థపడినందుకు నీకు వందనాలు, ఇప్పుడే స్వస్థపడినందుకు నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అనేసి నా బిడ్డకి బ్లడ్ ఆగిపోయేంత వరకు నేను ఫోన్లో స్తుతిస్తూనే ఉన్నాను బ్రదర్. నా బిడ్డ దగ్గర ఫోన్ పెట్టి వెంటనే నేను ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టానో ఆ అబ్బాయికి బ్లడ్ ఆగిపోయింది బ్రదర్. వెంటనే ఆ అబ్బాయిని ఇక్కడ ఉంటే ఇంకా జరగదు అనేసి మా హస్బెండ్ని అయినా చెప్పాను బ్రదర్. దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పగా, లేదు ఒకసారి వెళ్ళి బాబుకి టెస్ట్ చేపిద్దాం ఎలా ఉందో ఏమో అని అనేసి మా హస్బెండ్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది బ్రదర్. అక్కడ వెళ్ళి అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన వెంటనే మా అబ్బాయికి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయగా ఆ అబ్బాయికి ప్లాట్లైట్స్ ఏమీ లేవు. 11,000కి వచ్చేసినాయి ప్లాట్లైట్స్. బ్రతకడం కష్టం, మేము ఇక్కడ పెట్టుకుంటే మాకు కేసు అవుతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి, లేకపోతే ఎక్కడన్నా గవర్నమెంట్గా వెళ్ళి జాయిన్ అయిపోండి, మా వాళ్ళైతే ఏం కాదు, మేము ఇంకేం చేయలేము, సాయంత్రంకంతా ఈ అబ్బాయి బ్రతకరు అని మా హస్బెండ్కి చెప్పేశారండి బ్రదర్. మా హస్బెండ్ కాల్ చేసి చాలా బాధపడ్డాడు. డాక్టర్స్ ఇలా అంటున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి, నువ్వేం చేయొద్దు, నువ్వు వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో బాబుని, దేవుని స్తుతించి మోకరించి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుడే మనకు గొప్ప కార్యం చేస్తారు, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పాను బ్రదర్. నేను ధైర్యం చెప్పాను, యెహోవా ఇస్తాడు, యెహోవా తీసుకునేస్తాడు, అయినా మనకు బాధ లేదు, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, దేవుని ప్రార్థన మన చేతుల్లో ఏమీ లేదు, మన వైపు దేవుని తప్ప ఇంకెవ్వరు లేరు, మనం దేవుని స్తుతించడం తప్ప ఇంక మనకేం తెలియదు అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టాను బ్రదర్. నేను ఇక్కడుండి దేవుని స్తుతించాను, ఇంటి దగ్గరుండి మా హస్బెండ్ దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. వెంటనే మా ఫ్యామిలీ డాక్టరు ఆ కథనికి మేము కాల్ చేసి అడిగాము, ఇలా మా బాబుకి చాలా సీరియస్గా ఉంది, ఒకసారి మీరు చూడండి డాక్టర్ అని చెప్పగా అతను వెంటనే మమ్మల్ని, సరే ఒకసారి నా దగ్గరికి తీసుకురండి నేను చూస్తానని చెప్పారు. అతన్ని తీసుకెళ్ళాం. మేము బాబుని అక్కడికి తీసుకెళ్తే మేము అప్పుడు కూడా మా బాబుని మా హస్బెండ్ తీసుకెళ్తుండగా అప్పుడు కూడా నేను ప్రార్థనలో కన్నీటి ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. దేవా, డాక్టర్ మనసు మార్చినందుకు నీకు వందనాలు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాననేసి అతని నోటిలో వెంటనే అతను చెప్పాలి అనేసి నేను దేవుని స్తుతిస్తూనే ఉన్నాను బ్రదర్. వెంటనే దేవుడు డాక్టర్ మనసు మార్చి, ఏం పర్వాలేదు నేను ట్రీట్మెంట్ చేస్తాను, అయితే నేను ఒక కండిషన్ పెడుతున్నాను, బాబుకి ఇప్పుడు 11,000 ప్లాట్లైట్స్ ఉన్నాయి, కానీ ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం 20,000 కన్నా ప్లాట్లైట్స్ 20,000 కన్నా పెరిగితే నైట్ 20,000 ప్లాట్లైట్స్ పెరిగితే నేను ట్రీట్మెంట్ చేస్తాను, లేకపోతే నేను చేయనని చెప్పారు. అయినా సరే సార్ అని చెప్పేసి మేము అక్కడి నుంచి మా బాబుని ఇంటికి తీసుకొచ్చేయడం మొదలుపెట్టాం. ఇంటికి తీసుకొచ్చేసిన వెంటనే బ్రదర్, ఆ రోజు నైట్ అంతా నేను నిద్రపోకుండా మేల్కొని దేవుని స్తుతిస్తూనే ఉన్నాను బ్రదర్, దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. ఎలాగైనా ప్రభువా, రేపు తెల్లవారికాడికి మా బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళగా మా బాబుకి వేళ్ళల్లో రక్త కణాలు చూపించాలి, వేళ్ళల్లో ప్లాట్లైట్స్ చూపించాలి, ఆ డాక్టర్ మా బిడ్డకి ట్రీట్మెంట్ చేయాలి అనేసి దేవుని ప్రార్థించి స్తుతిస్తూనే ఉన్నాను బ్రదర్. తెల్లవారు లేసి
మా హస్బెండ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. బ్లడ్ టెస్ట్‌కి పోయేటప్పుడు నాకు కాల్ చేశారు. మేము బ్లడ్ టెస్ట్‌కి వెళ్తున్నాం అనేసి. మా బాబుని బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళే ముందు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను బ్రదర్. మా మా పిల్లోడు వెళ్ళి బ్లడ్ టెస్ట్‌కి వెళ్ళి తిరుక్కొని వచ్చేంత వరకు కూడా నేను దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. రిపోర్ట్ వచ్చేంత వరకు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నాను. గొప్ప మిరాకిల్ చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఒక అద్భుత కార్యం చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా, గొప్ప దేవా అని దేవుని స్తుతిస్తూనే ఉన్నాను బ్రదర్. మా బాబుది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. మా హస్బెండ్ ఒక్కసారిగా నాకు కాల్ చేసి, "తబిత, నీకు ఒక ఆశ్చర్యకార్యం దేవుడు చేశాడని చెప్పగానే, ఏం చేశారు చెప్పండి అని వెంటనే అడగగానే, "ఉమ్, ఉమ్, బాబుకి 1,30,000 వచ్చాయి రక్త కణాలు" అని చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను బ్రదర్. దేవుడు నా స్తుతులు ఆలకించాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అనేసి దేవునికి వందనాలు. ఆ రోజంతా స్తుతులు చెల్లిస్తూనే ఉన్నాను బ్రదర్. వెంటనే డాక్టర్ మా బిడ్డకి ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధపడ్డాడు. వెంటనే మా బాబుకి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడు చాలా బాగుంది బ్రదర్. దేవుడు మాకు చాలా సహాయం చేశాడు. దేవునికి మేము చాలా రుణపడి ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అనేసి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూనే ఉన్నాను. అసలు నాకు ప్రార్థన అంటే ఏమో కూడా తెలియదు బ్రదర్. మీ లైవ్లోకి వచ్చాక నేను దేవుణ్ణి ఎలా స్తుతించాలి, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ఎలా అడగాలి, దేవుని కాడ నుంచి ఎలా పొందుకోవాలి, అవన్నీ నేను చాలా నేర్చుకున్నాను బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. నేను కోవిడ్లో ఉండి కూడా నా బిడ్డని స్తుతించగా దేవుడు నా నా బిడ్డ ఇండియాలో ఉంటారు కదా, నేను కోవిడ్లో ఉండి కొన్ని స్తుతించగా నా దేవుడు నా బిడ్డకి ఎంతో అద్భుతమైన కార్యం చేశారు. కానీ నీ సాక్ష్యం చెప్పడానికి నాకు లైవ్లో కుదరడం లేదు బ్రదర్. ఎందుకంటే నేను కాల్ చేస్తే మీకు కనెక్ట్ అవ్వడం లేదు. అందుకే నేను వాయిస్ రికార్డ్ చేసి మీకు పంపిస్తున్నాను బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్. మా బాబు పేరు అనిల్ కుమార్ బ్రదర్. ఆ అబ్బాయికి 7 years. మా బాబు పట్ల దేవుడు మాకు చాలా సహాయం చేశాడు బ్రదర్. మేము స్తుతించగా నేను దేవుడిని వేలల్లో అడగాను బ్రదర్. తెల్లవారి కాడికి ఫ్లాట్ లైట్స్ వేలల్లో అడగాను, కానీ దేవుడు నాకు రెండింతలుగా లక్షల్లో ఇచ్చాడు బ్రదర్. దేవునికి చాలా థ్యాంక్ యూ జీసస్ అని దేవునికి నేను వందనాలు చెల్లించాను బ్రదర్. దేవుని వాక్యంతగా అడిగితే నాకు రెండింతలుగా ఇచ్చాడని చాలా సంతోషపడ్డాను బ్రదర్.